హలో ఫ్రెండ్స్. స్విట్జర్లాండ్‌లో మా ట్రిప్ మొత్తం అయిపోయాక మేము బ్యాక్ వచ్చేసాము ఇటలీకి. నెక్స్ట్ 1 వీక్ మొత్తం మేము ఇటలీలోనే ట్రావెల్ చేస్తామనమాట. స్విట్జర్లాండ్‌లో మా లాస్ట్ ప్లేస్ జురిక్ నుంచి ఇటలీలో మేమైతే మా ఫస్ట్ ప్లేస్ మిలాన్‌కైతే వచ్చేసాం. నార్మల్‌గా వింటుంటాం కదా! ప్లేస్ మారితే కల్చర్ మారిద్ది, లొకేషన్స్ మారతాయని. సేమ్ అలానే స్విస్ నుంచి మేము ఇటలీకొస్తే మాకు రైల్వేస్ గానీ, అక్కడున్న ఎన్విరాన్మెంట్ గానీ, చుట్టూ ఉన్న బిల్డింగ్స్ గానీ అన్నీ మారిపోయాయి. అంతెందుకు, ఈవెన్ ట్రైన్ స్టేషన్ కూడా స్విట్జర్లాండ్‌లో అన్ని ఓపెన్ స్టేషన్స్ ఉంటే, ఇక్కడ మాత్రం చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో ట్రైన్ స్టేషన్‌కి. ఇదే ఒక మినీ ఎయిర్‌పోర్ట్‌లా ఉంది. ఈ ట్రైన్ స్టేషన్‌లో మనకి రకరకాల షాప్స్, చాక్లెట్ షాప్స్ అలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మేము ట్రైన్ స్టేషన్ నుంచి బయటకొచ్చేసరికి మా డ్రైవర్ అయితే రెడీగా ఉన్నాడు. ఆయన మమ్మల్ని పిక్ చేసుకొని డైరెక్ట్‌గా హోటల్‌కే తీసుకెళ్ళిపోయాడు. స్విస్‌తో కంపేర్ చేస్తే ఇటలీ వెదర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. కొంచెం మేకఓవర్ కోసం రీజియన్ లాంబార్డియాకైతే వచ్చాం. ఇదొక షాపింగ్ కాంప్లెక్స్. ఇక్కడ మన జూనియర్ ఎన్టీఆర్ మూవీ కూడా షూటింగ్ అయింది. మా హోటల్ పక్కనే బాబా లెమన్ అనే రెస్టారెంట్‌లో ఫుడ్ అయితే సూపర్‌గా ఉంది. అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేసి ఇంక మిలాన్ తిరుగుదామని చెప్పి స్టార్ట్ అయితే అయిపోయాం. మిలాన్‌లో చూస్తే మీకు ఇక్కడ ట్రామ్స్, కొన్ని పాతకాలపు ట్రామ్స్ అయితే ఇంకా అవైలబుల్‌గా ఉన్నాయి. మేమైతే మా స్టే సెంట్రల్ స్టేషన్ దగ్గరనే తీసుకున్నాము. ఈ స్టేషన్ పక్కనే మనకి హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరన్నా మిలాన్ గానీ, ఇటలీలో గానీ, స్విట్జర్లాండ్‌లో గానీ, ప్యారిస్‌లో గానీ ఎక్కడైనా గానీ తిరగాలనుకుంటే ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ అనేది చాలా బెస్ట్. మిలాన్‌లో ఏమేం ప్లేసెస్ తిరగాలని మనం వెతుక్కున్నా అక్కడికి ఎలా వెళ్ళాలో తెలీదు కాబట్టి ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ ఎక్కితే మిలాన్‌లో ఉన్న మేజర్ ప్లేసెస్ అన్నిటికి తీసుకెళ్తుంది. మనకి ఇంకా ట్రాన్స్‌పోర్టేషన్ గురించి దిగులే ఉండదు. మిలాన్‌లో ముఖ్యమైన ప్లేస్ అయితే ఈ డియోమో అన్నమాట. ఈ డియోమో అనేదే మిలాన్‌కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఈ డియోమో పక్కనే గ్యాలరియా మాల్ కూడా ఉంటుంది. అది నెక్స్ట్ సెకండ్ అట్రాక్షన్ అన్నమాట. ఈ డియోమో అనేది చూడడానికి చాలా సూపర్‌గా ఉంటుంది. దగ్గరికెళ్ళి చూస్తే ఆ ఆర్కిటెక్చర్ చూస్తే మతిపోతుంది మనకైతే. ఇది కట్టడానికి ఆల్మోస్ట్ 600 ఇయర్స్ పట్టింది. ఇది 1386లో స్టార్ట్ చేస్తే 1965లో అయిపోయింది. 600 ఇయర్స్ దీన్ని కట్టారంటేనే మీరు అర్థం చేసుకోండి దీని ఆర్కిటెక్చర్‌లో ఎంత డీటెయిలింగ్ ఉంటుందో. మిలాన్ వస్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా మిస్ అవ్వకండి. అలానే ఇక్కడ చాలా మూవీ షూటింగ్ అయ్యాయి. అందులో ఈ డియోమో పక్కనే గెలరియా అనే ప్లేస్ కూడా ఉంటుంది. ఈ రెండు పక్కన ఉండడంతో రెండిటికి మనం ఒకేసారి విజిట్ చేయొచ్చు అనమాట. ఈ గెలరియా అనేది ఒక మాల్ కైండ్ ఆఫ్ థింగ్. లోపల మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ వెళ్తే ఆ లైట్స్తో పైన మొత్తం మిర్రర్స్తో మొత్తం అదిరిపోతుంది. ఈ గెలరియాలో ముఖ్యంగా మిస్ అవ్వకూడదు జెలాటో ఐస్ క్రీమ్. ఆ జెలాటోని మంచిగా ఫ్లవర్లా పెట్టిస్తాడండి, సూపర్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఆ 2 ప్లేసెస్ చూసాక చుట్టూ మనకి స్ట్రీట్స్ అయితే ఉంటాయి. మంచిగా ఆ స్ట్రీట్స్‌లో వాకింగ్ చేసుకుంటూ అక్కడనే ఉన్న షాప్స్ అండ్ డ్రింక్స్‌ని ఎంజాయ్ చేసుకుంటూ తిరగొచ్చు. ఇంకా ఈ 2 ప్లేసెస్‌లో ఫుల్‌గా ఫోటోస్ దిగేసి ఇంకా హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ ఎక్కి మేము నెక్స్ట్ ప్లేస్‌కి అయితే స్టార్ట్ అయిపోయాం. మిలాన్‌లో ముఖ్యంగా చూడాల్సిన ప్లేస్ అయితే ఇందాక చూపించిన రెండే. ఆ రెండే కాకుండా ఇక్కడ ఇంకొక మ్యూజియం కూడా ఉంటుంది. ఎక్కువ మంది దీన్ని విజిట్ చేయకపోయినా ఇది వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేసే అనమాట. మనకి సాలార్జంగ్ మ్యూజియం ఎలానో ఈ మిలాన్ వాళ్ళకి ఈ మ్యూజియం అలా అనమాట. మనకి సాలార్జంగ్ మ్యూజియంలో ఎలా అయితే మన పూర్వీకుల హిస్టరీ మొత్తం ఉంటుందో ఇక్కడ మిలాన్ యొక్క రూలర్స్ యొక్క పూర్వీకుల హిస్టరీ మొత్తం ఉంటుందన్నమాట. అలానే అప్పట్లో వాడిన వెపన్స్ అండ్ వాళ్ళ యుటిలిటీస్, యాక్సెసరీస్ ఏవైతే వాళ్ళు వాడారో, అలానే కిచెన్లో వాళ్ళు వాడిన ప్లేట్స్, స్పూన్స్ అలా చాలా ఉంటాయన్నమాట ఇక్కడ. మన దగ్గర ఎలా అయితే పిల్లల్ని ఎక్స్కర్షన్‌కి ఇలాంటి మ్యూజియంస్ తీసుకెళ్తారో ఇక్కడ మిలాన్‌లో కూడా తీసుకొచ్చే మ్యూజియమే ఇదన్నమాట. ఎవరైనా పిల్లలతో వస్తే వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. లేదా కొంచెం ఫ్రీ టైం ఉంటే దీన్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఆ మ్యూజియం చూసేసాక ఇంకా స్ట్రీట్స్‌లో నుంచి అలా నడుచుకుంటూ మేమైతే మిడిల్ ఫింగర్ దగ్గరకైతే వెళ్ళాం. దీని పేరు పియాజా డెగ్లీ అఫారి. ఆ ముందర కనపడుతున్న మిడిల్ ఫింగర్‌ని లవ్ స్కల్ప్చర్ అని కూడా అంటారనమాట. లవ్ అంటే మనం రెగ్యులర్ యూజ్ చేసే లవ్ కాదు. LOVEకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అబ్రివేషన్ ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్‌లో. ఇది వచ్చేసి 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని 2007, 2008లో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్‌కి అగైన్స్ట్‌గా ప్రొటెస్ట్ చేస్తూ దీన్నైతే ఎస్టాబ్లిష్ చేశారు. ఇనీషియల్‌గా దీన్ని 1 వీకే ఉంచాలి. కానీ దాని తర్వాత దీన్ని ప్రొలాంగ్ చేస్తూ ఇక్కడనే ఇలానే ఎస్టాబ్లిష్ చేశారనమాట. అలా మిలాన్‌లో ఉన్న మేజర్ ప్లేసెస్ అన్నీ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ అయితే మేము వెనిస్‌కి స్టార్ట్ అయిపోయాం.
We are now approaching Venezia Santa Lucia, final stop of the train. We invite all passengers to head to the